బోధన్ పట్టణంలోని 4వ వార్డు నర్సాపూర్ గ్రామంలో సోమవారం రోజున గ్రామ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ నాయకులు మాట్లాడుతూ పోచమ్మ తల్లి ఆలయం కొన్ని సంవత్సరాలుగా నిర్మించడానికి నోచుకోకపోవడంతో గ్రామస్తులు అందరి సహకారంతో నూతనంగా గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించడం జరిగింది అని, పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కొరకు 3 రోజులుగా ప్రత్యేక పూజలు, యజ్ఞాలు, హోమం నిర్వహించి సోమవారం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పేద పండితులతో మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి విగ్రహాలను గ్రామంలో భక్తి శ్రద్ధలతో బాజా భజంత్రీల మధ్య భక్తులు, గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఊరేగిస్తూ తిరిగి వచ్చి ప్రతిష్టా కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ అంకు సంధ్య, దామోదర్ రెడ్డి, పిసిసి సభ్యులు గంగా శంకర్, అవార్డ్ తాజా మాజీ కౌన్సిలర్ డేగావర్ ధూప్ సింగ్ నాయక్, పల్లె రమేష్, దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, రవికిరణ్, గిరిజా, గిరివర్ధన్, గంగారెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అన్నా అమ్మటాలి చూడను చూడాలట్లా అలా